లండన్‌లో బార్కింగ్ ఏరియాలో ఫ్రెష్ వూర్ఫ్ రోడ్ అని ఒక రోడ్డుంది. ఆ రోడ్‌లో పెద్ద అపార్ట్‌మెంట్ ఉంది. ఆ అపార్ట్‌మెంట్ పేరు ఫోలియో. ఆశ్చర్యంగా ఉంది గదా! పేరు. లండన్‌లో అలాగే ఉంటాయి పేర్లన్నీ. మన దగ్గర అపార్ట్‌మెంట్స్‌లా కాకుండా ఇక్కడ అపార్ట్‌మెంట్స్‌ని చూస్తే పెద్ద పెద్ద ఆఫీసులు కట్టిన బిల్డింగుల్లాగా చుట్టూ క్లోజ్ చేసేసి ఉంటాయి. ఎక్కడ గాలి చొరబడడానికి వీలు లేకోకుండా. ఇక్కడ చల్లగాలులు ఎక్కువ వీస్తుంటాయి కాబట్టి ఆ జాగ్రత్త తీసుకోవడం అవసరమే అనుకుంటాను. ఇందులో 300-400 ఫ్లాట్లు ఉన్నట్టున్నాయి. వాళ్ళకి పార్కింగ్ గ్రౌండ్ ఏరియాలో ఇచ్చారు. ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఆ పార్కింగ్ ఏరియాకున్న ఎంట్రీ గేట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అందుకే వీడియో నేను తీసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తున్నాను. చాలా వెరైటీగా అనిపించింది ఆ గేటు. గేట్ దగ్గర ఎవరు సెక్యూరిటీ వాళ్ళు ఉండరు. యాక్చువల్‌గా ప్లాట్ ఓనర్స్ దగ్గర ఒక రిమోట్ కీ ఉంటుంది. రిమోట్ కంట్రోల్‌తోనే ఈ గేట్ ఓపెన్ అవుతుందన్నమాట. ఈ పార్కింగ్ ఏరియాకున్న గేటు ట్రాన్స్పరెంట్ క్లియర్ సీ త్రూ షట్టర్ డోర్ అది. అది పైకి కిందికి తెరుచుకునే విధానమే వింతగా ఉంది. ఇది మామూలు రోలింగ్ షట్టర్ టైప్ కాదు. మన షట్టర్స్ అయితే పైన ఒక పెద్ద రాడ్ ఉంటుంది, స్ప్రింగ్ ఉంటుంది, దానికెళ్ళి చుట్టుకుంటాయి. కానీ ఈ గేట్ మాత్రం చాలా విచిత్రంగా ఉంది. ఇది రోలింగ్ షట్టర్ కాదు, కొలాప్సబుల్ గేట్ టైపు. అంటే ఎలాగంటే గేటు పైకి తెరుచుకుంటున్నప్పుడు నిలువుగా ఉన్న కడ్డీలు అడ్డంగా ఉన్న కడ్డీలలో ఉన్న హోల్స్‌లోకి సెట్ అయిపోయేసి ఒక కడ్డీ మీద ఒక కడ్డీ సెట్ అవుతూ రోలింగ్ టైప్ కాకుండా కొలాప్సిబుల్ టైప్‌లో గేట్ అంతా పైకెళ్ళిపోతుంది. చాలా వెరైటీగా అనిపించింది. అందుకే కొద్దిగా జాగ్రత్తగా చూశాను ఆ గేట్‌ని. ఆ గేటుకున్న అడ్డంగా ఉన్న కడ్డీల మధ్యలో హోల్స్ ఉన్నాయి. ఆ హోల్స్‌లోకి ఈ నిలువుగా ఉన్న కడ్డీలు వెళ్ళిపోతాయి. కిందకొచ్చేటప్పుడు కూడా ఆటోమేటిక్‌గా అవి ఆ నిలువు కడ్డీ ఎంత ఉందో ఆ సైజుకి వచ్చిన తర్వాత ఆ అడ్డంగా ఉన్న కడ్డీ అక్కడికి ఆగిపోతుంది. రెండో కడ్డీ కిందకొస్తుంది. ఇలా అన్ని కడ్డీలు కిందకొచ్చేసేసి గేటు క్లోజ్ అయిపోతుంది. చాలా వింతగా అనిపించి అందుకే ఈ వీడియో తీశాను. ఆహా! లండన్ కదా!